ములుగు జిల్లా మేడారం మహాజాతరకు ఇంకా 24 రోజులు మాత్రమే ఉన్నందున జనవరి 15లోగా పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లను కలెక్టర్ టిఎస్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ పనుల పురోగతిని పరిశీలించడానికి మంత్రి సీతక్క మేడారంలో పర్యటించారు. ఈ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. మేడారం మహాజాతర పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. స్థానికంగా మంత్రి ఇక్కడ నియోజకవర్గంలో ఉంటూ జిల్లాలో ఉన్నటువంటి మేడారం మహాజాతర పనులకు 2 కోట్లకు పైగా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటూ మంత్రి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ దివాకర్ కేఎస్, జిల్లా ఎస్పీ రాత్రి 12 గంటల దాకా కూడా అక్కడ పనులను పరిశీలన చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క మేడారం పనులను పరిశీలన చేయడం కోసం రాష్ట్ర మంత్రులు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క, అటు కొండ సురేఖ, ఎంపీ బలరాం నాయక్ ఇప్పటికీ నెలకు ఒక 4 సార్లు, వారానికి ఒకసారి వస్తూ ఇక్కడ మేడారంలో అభివృద్ధి పనులపై పరిశీలన చేపడుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మేడారం రోల్ మోడల్గా అక్కడ ఉన్నటువంటి గుడి నిర్మాణం పనులను చేపడుతున్నారు. ఇప్పటికే ఆ పనులు కూడా పూర్తి దశలో అయిపోయాయని చెప్పవచ్చు. ఇదికే మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 9వ నెల 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేరుకొని మోడల్ ఈ యొక్క రూపురేఖలను మార్చాలని చెప్పని మోడల్గా ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనుల్లో నిర్వహించడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి శిల్పాలు చెక్కుతూ ఎంతో నూతన టెక్నాలజీతో ఈ యొక్క గద్దెల నిర్మాణ పనులు అయితే చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ నెల 15వ తారీఖుల్లో ఈ యొక్క పనులను పూర్తి చేయాలని చెప్పని అటు తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 18వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటన చేపట్టనున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ ఈ 15వ తారీఖుల్లో భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేడారంలో ఈ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క పనులపై కూడా జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అటు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకల్, సుధీర్ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతాలలో కూడా ఇక్కడనే పరిశీలన చేస్తూ ఈ యొక్క అభివృద్ధి పనులపై పర్యవేక్షిస్తూ శరవేగంగా పనులను నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. మేడారం మహాజాతర పనులు ఈసారి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. భక్తులకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయకాలం మంత్రి సీతక్క మేడారం చేరుకొని అక్కడ పనులను పరిశీలన చేపట్టారు. ఈ నెల 15వ తారీఖుల్లో పనులు పూర్తి చేయాలి. 18వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేపడతారని కూడా మనకు తెలుస్తుంది. మేడారం మహా అద్భుతంగా ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మహా అద్భుతకరంగా నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ఇక్కడ ఉన్నటువంటి న్యూ టెక్నాలజీ రూపంలో కూడా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ నిర్మాణ పనులు చేపడుతూ సమ్మక్క సారలమ్మ పండితరాజు గోవిందరాజులు వరుస లైన్లో ఈ యొక్క గద్దెలను నిర్మాణ పనులు చేపట్టారు. భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒత్తిళ్లు లేకుండా సుమారుగా ఒక్కసారి భక్తులు గతంలో ఈ గద్దెల ప్రాంగణంలో 3000 మంది భక్తులు దర్శనాలు చేసుకునే విధంగా ఉండేది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 10,000 మంది సునాసనంగా దర్శనం చేసుకునే విధంగా కూడా ఇక్కడ సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేపట్టారు. మనం చూసుకున్నట్లయితే ఈ పనులపై ఇప్పటికే మంత్రి గారు పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. చూసుకున్నట్లయితే ఈ పనులన్నిటి కూడా ఈ నెల 15వ తారీఖులో పూర్తి అయినట్లయితే 18వ తారీఖు నాడు ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 28 నుంచి 31వ తారీఖు వరకు ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మెయిన్ జాతర నిర్వహిస్తారు. కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులను కూడా శరవేగంగా నిర్వహించాలని చెప్పి మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు.